గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు బయటపెట్టింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. గతేడాది చివర్లో 2 సార్లు దుబాయ్లో బంగారాన్ని కొనుగోలు చేసిన రన్య స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. కానీ ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే భారత్కు వచ్చినట్లుగా వెల్లడైంది. రన్యారావు అరెస్టు మెమోలో ఈ విషయాలను పొందుపరిచారు డిఆర్ఐ అధికారులు. ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానల్ ద్వారా వెళుతున్నప్పుడు తన దగ్గర సుంకాలు విధించే వస్తువులేవీ లేవని చెప్పిన రన్యారావు మెటల్ డిటెక్టర్ వద్ద దొరికిపోయింది. వెంటనే డిఆర్ఐ అధికారులు ఆమెను ఆపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. గతేడాది చివర్లో 2 సార్లు దుబాయ్లో బంగారాన్ని కొనుగోలు చేసిన రన్య స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. కానీ ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే భారత్కు వచ్చినట్లుగా వెల్లడైంది. రన్యారావు అరెస్టు మెమోలో ఈ విషయాలను పొందుపరిచారు డిఆర్ఐ అధికారులు. ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానల్ ద్వారా వెళుతున్నప్పుడు తన దగ్గర సుంకాలు విధించే వస్తువులేవీ లేవని చెప్పిన రన్యారావు మెటల్ డిటెక్టర్ వద్ద దొరికిపోయింది. వెంటనే డిఆర్ఐ అధికారులు ఆమెను ఆపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.